ఇప్పుడు రామోజీరావు అనేటటువంటి ఒక వ్యక్తి డైరెక్షన్లో మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కదా, పార్టీ పెట్టి ఇట్లాంటి చవటం ఏంది? ఎవరు చెప్పారు పార్టీ పెట్టారని? పార్టీ పెట్టాడని ఎవరు చెప్పారు? పార్టీ పెట్టించారు. పార్టీ పెట్టడం వేరు, పార్టీ పెట్టించడం వేరు. పెట్టలేదా? పార్టీ పెట్టడం వేరు, పెట్టించడం వేరు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారా లేదా? పెట్టించారంటున్నా పవన్ కళ్యాణ్ గారి చేత. పెట్టించారు కదా, పెట్టారా లేదా? పెట్టలేదు. ఆయన చేత పవన్ కళ్యాణ్ గారు పార్టీనే పెట్టలేదా? పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎవరు లేదండి. పవన్ కళ్యాణ్ గారు చాలా జర్నలిజం చదువుకున్నారు లేదండి, చదువుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు పెట్టించారు. మీరు ఆయన అడ్డంగా మన్నాడుతున్నాడు, అందుకే చెప్పాలి. పార్టీ పెట్టలేదు టైం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనేది అందరూ ఊహించిందే. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఓడించాలి, అధికారంలోకి రాకూడదంటే ఓ కొత్త వ్యక్తిని, ఓ కమ్యూనిటీ, అదర్ కమ్యూనిటీ అంటే తెలుగుదేశం కమ్యూనిటీకి సంబంధించి కాకుండా ఇంకొక కమ్యూనిటీ నుంచి ఇంకో వ్యక్తిని తీసుకురావాలి. తీసుకొని వచ్చి ఈ బలాన్ని కూడా మనం కూడగట్టాలి. అది 4% 3% కూడగట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు చనిపోయినటువంటి రామోజీరావు అప్పుడు బతుకున్నాడు గట్ట. ఆ రామోజీరావు డైరెక్షన్లో చంద్రబాబు కొరకు, చంద్రబాబు చేత, చంద్రబాబు ద్వారా, చంద్రబాబు వలన ఏర్పడిన బానిస సేన ఈ జనసేన. క్లియర్గా ఆయనే చెప్పాడు కదా, మేము 15 ఏళ్ళు బానిసత్వం చేస్తాను ఇంకా రెడీ అన్నాడు. నేను బానిస అంటలో తప్పలేదు కదా.